నమస్తే, వెల్కమ్ టు జానం టీవీ. ముందుగా హెడ్లైన్స్. మెల్డోవా ఉస్టియా అనే గ్రామంలో దారుణం. బతుకున్న 62 ఏళ్ల వ్యక్తి పూట్ చేసిన 18 ఏళ్ల యువకుడు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. ఢిల్లీలోని వీర్ భూమి వద్ద నివాళులర్పించిన కాంగ్రెస్ అగ్రనేతలు. ధర్మవరం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం. మడుగుతేరు లాగిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. తిరుపతి గంగమ్మకు చెవిరెడ్డి సార సమర్పణ. జాతరలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. హైదరాబాద్ సోమాజిగూడలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి. నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో 100 పాయింట్లు నష్టపోయి 73,906 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. మెల్డోవాలోని ఉస్టియా అనే గ్రామంలో షాకింగ్ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మెల్డోవాలో 74 ఏళ్ల మహిళ ఇంట్లోనే కిరాతకంగా హత్యకు గురైంది. మహిళ హత్య జరిగినప్పటి నుంచి భర్త ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు ఇంటి నేల కింద నుంచి వస్తున్న మూలుగులు కేకలు విని వెంటనే అక్కడ తవ్వకాలు చేపట్టారు. లోపలికి వెళ్లి చూడగా అక్కడ బతికున్న 62 ఏళ్ల వ్యక్తి వారికి కనిపించాడు. 18 ఏళ్ల యువకుడు తనని ఇలా పూట్ చేశాడని తెలిపాడు. Сзади ему помогите. Нас алгарят все курди. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి వీర్ భూమి వద్ద కాంగ్రెస్ అగ్రనేతలు నివాళులర్పించారు. రాజీవ్ కుమారుడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తొలుత నివాళులర్పించారు. అనంతరం సోనియా గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంజలి ఘటించారు. దేశ సమైక్యత సమగ్రత కోసం తన సర్వస్వం త్యాగం చేసిన రాజీవ్ గాంధీకి ఈ దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందని నేతలు అన్నారు. ధర్మవరం పట్టణంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం మడుగుతేరు లాగిన తర్వాత చెన్నకేశవ స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామివారిని పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. తదుపరి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి పాల్గొని రథాన్ని లాగారు. అధిక భక్తజనం పాల్గొని రథోత్సవం తిలకించారు. అంతా మీకు కింద చెప్తా.
అంతా మీకే ఇగో గోవింద ఆడిచ్చే వాళ్ళకి ఇచ్చే తీసుకో చైన్ తీసుకో వాళ్ళు చేస్తారు వాళ్ళ పని వాళ్ళని వదిలే ఇంకా ఇచ్చే చైన్ ఇచ్చే చైన్ ఇచ్చేసే కింద ఇక్కడ తొక్కుతాయి ఏం కాదు తిరుపతిలో వెలసిన శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా చైర్మన్ చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలు కుటుంబ సమేతంగా సోమవారం సాయంత్రం అమ్మవారికి సార సమర్పించారు. చంద్రగిరి నియోజకవర్గం ప్రజలందరి తరపున తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాలు పసుపు కుంకుమలతో సార తీసుకురావడంతో ఆలయం వద్ద ఘన స్వాగతం పలికారు. గంగమ్మ ఆలయం వద్ద టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చెవిరెడ్డి కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శన ఏర్పాట్లు చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కొంచెం మోహిత్ గారు అక్క గంగమ్మ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా తిరుపతిలో జరుగుతూ ఉంది. చుట్టుపక్కల నుంచి సుమారు కొన్ని వందల గ్రామాల నుంచి ప్రజలను తరలి వస్తున్నారు. అమ్మవారి ఆశీస్సుల కోసం మేమందరం కూడా ఈరోజు సార్ తీసుకోవడం జరిగింది. తప్పకుండా ప్రజలందరికీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో ప్రత్యేక ఓపీ కౌంటర్ హెల్త్ యూనిట్ ఏర్పాటు చేసి ప్రతి మంగళవారం ప్రత్యేక ఓపీ ద్వారా వారి ఆరోగ్య సమస్యలకు చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టామని హిజ్రా ట్రాన్స్జెండర్ థర్డ్ జెండర్లు ఈ అవకాశం వినియోగించుకోవాలని ఆర్ఎంఓ డాక్టర్ జగదీష్ వెల్లడించారు. ఈ సందర్భంగా హెల్త్ చెకప్ కి వచ్చిన ట్రాన్స్జెండర్లు మాట్లాడుతూ మాకు దగ్గరలోని ప్రతి ఏరియా ఆసుపత్రిలో ఓపీ యూనిట్ ఏర్పాటు చేయడం సంతోషకరమని ఇలాంటి ప్రత్యేక
ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గాయత్రి, ఆశారేష్మి, వాహిని, పావని, వనిత తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక వాడైతే ఈ హాస్పిటల్లో ఏదైనా కొత్త తప్పని ప్రత్యేక వాడు చేయడానికి ప్రయత్నిస్తాం. ఈ హాస్పిటల్లో ఏ టైంలో మంగళవారం ప్రత్యేకంగా ఓపెన్ చేయాలి, కూడా చేయమని అంతా మంచిగా కదా. డాక్టర్ వాణి మేడం గారి ఆదేశానుసారం మహబూబాబాద్ జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి మంగళవారం ట్రాన్స్జెండర్ జెండర్స్ అందరికీ ఓపీ సేవలు అందించబడుతుంది. మహబూబాబాద్ జిల్లాలో గల జెండర్లందరూ ఈ విషయాన్ని గమనించి మహబూబాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ సేవలు వినియోగించుకోగలని మనకి నేను మహబూబాబాద్లో మా కోసం ఒక 15వ వార్డుని ట్రాన్స్జెండర్ క్లినిక్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలండి. మేము ఇంతకుముందు వరంగల్ వేరే ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళమండి. కాకుండా ఇక్కడ మన మహబూబాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. గత 15 సంవత్సరాల నుంచి వరంగల్కి వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మా కోసం సపరేట్ ఓపీ మహబూబాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టినందుకు మాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. అలానే లిజర్ ట్రీట్మెంట్ ఇంకా కొన్ని రావాలనేసి కూడా మేము అనుకుంటున్నామండి. గతంలో ఎక్కడ చేయించుకునేవారు? వరంగల్, హైదరాబాద్, అట్లా ఖమ్మం అట్లా వెళ్ళేటలో ఇప్పుడు సపరేట్గా మాకు మహబూబాబాద్ డిస్టిక్లోనే వచ్చింది కాబట్టి సంవత్సరాల్లో హైదరాబాద్, విజయవాడ అటు వెళ్ళిపోతున్నాం. లేజర్ ట్రీట్మెంట్ ఏమైనా ఇది అటు మైబాద్లో ఓపీ పడ్డది, మా ట్రాన్స్జెండర్ సపరేట్ పడ్డది. అందుకే మేము ఇది చేస్తున్నాం. జిల్లా ఎస్పీ శ్రీధర్ కుమార్ ఆదేశాలతో అమలాపురం డీఎస్పీఎం మహేశ్వరరావు పర్యవేక్షణలో అమలాపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వీరబాబు ఆధ్వర్యంలో అల్లవరం ఎస్ఐ హరీష్ కుమార్ మంగళవారం బోడసకుర్రు గృహ సముదాయంలో క్యాసో గార్డెన్ మరియు సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఇందులో భాగంగా అనుమానాస్పద వ్యక్తులను చట్టవిరుద్ధమైన వాటిని సర్చ్ చేశారు. అవసరమైన డాక్యుమెంట్స్ లేని 16 బైకులను, ఒక ఆటోను సీజ్ చేశారు. ఎలక్షన్ కౌంటింగ్ కు సంబంధించి ప్రజలు ఎవరూ కూడా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకూడదని, సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని, ఎటువంటి గొడవలకు వెళ్లకూడదని ఎస్ఐ హరీష్ కుమార్ హెచ్చరించారు. రేపు నిన్నే ఫ్లాష్ చేస్తాను. ఏడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎస్పీ గారు అయినటువంటి శ్రీ శ్రీధర్ గారి ఆదేశాల మేరకు అమలాపురం సబ్ డివిజన్ డిఎస్పీ గారు అయినటువంటి మహేశ్వరరావు గారి పర్యవేక్షణలో అమలాపురం రూరల్ సర్కిల్ సిఏ గారు వీరబాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు అల్లవరం పోలీస్ స్టేషన్ టిడ్కో హౌసెస్ బోర్డర్ స్కూల్ టిడ్కో హౌసెస్ నందు క్యాసో అంటే కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. అంటే ఈ అనుమానాస్పద వ్యక్తుల్ని సెర్చ్ చేసి వెతికి వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి అనుమానాస్పద వస్తువులు నానగా లిక్కర్ కానీ లేకపోతే మరే ఇతర వస్తువులు ఏమైనా ఉన్నట్లే వాళ్ళు ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నాయో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రోగ్రాంలో ఈరోజు భాగంగా ఈరోజు బోర్డర్ స్కూల్ టిడ్కో హౌసెస్లో చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా రికార్డులు లేని ఒక 16 బళ్ళ దాకా సీజ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా కూడా చాలా వరకు చాలా చోట్ల మన అల్లవరం మండలం చాలా చోట్ల కూడా కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తూనే ఉన్నాం. అలాగే జూన్ 4న కౌంటింగ్ ఉంది కాబట్టి, ఎలక్షన్ కౌంటింగ్ ఉంది కాబట్టి, సో ప్రజలందరికీ అల్లవరం మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరో కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ రెచ్చగొట్టే సోషల్ మీడియాలో పోస్టింగ్లు కానీ పెట్టిన వారి మీద చట్టపరమైన చర్యలు, కఠినమైన చర్యలు తీసుకునబడతాయి. అలాగే ఎలక్షన్ కౌంటింగ్ రోజున ఎవరు కూడా ఓన్లీ ఏజెంట్లు తప్ప మిగిలిన ఎవరు కూడా ఆ కౌంటింగ్ ఏరియా పరిసర ప్రాంతాలకు రాకూడదని చెప్పేసి ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నాయి. సో దాన్ని బట్టి ఏజెంట్లు మాత్రమే ఆడ కౌంటింగ్ వద్దకు రావాలి.
మీ మీడియా ముఖంగా తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా ఆ రోజున ఎటువంటి బాంబులు కానీ తారాజువులు కానీ ఎటువంటి క్యారీ చేయటం కానీ చేయకూడదు. సో ఇలాంటివన్నీ చట్టపరంగా అతిక్రమించిన వల్ల వారందరి మీద కఠినమైన చర్యలు తీసుకుని పడతాయని చెప్పి మా ఉన్నతాధికారుల ఆదేశాలు. థ్యాంక్ యూ. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన సతీమణి పెద్దిరెడ్డి స్వర్ణలతమ్మ గంగ జాతర సందర్భంగా మంగళవారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు. అమ్మ ఆశీస్సులు రాష్ట్రానికి ఉండాలని కోరుకున్నట్టు సీఎంతో పాటు వైసీపీకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. దర్శించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. అమ్మవారు బాగా దర్శనమిచ్చారు. తప్పకుండా ఈ రాష్ట్రానికి కుప్పంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. మంగళవారం అమ్మవారి శిరస్సును దర్శించుకోవడానికి కుప్పం పరిసర ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రాకతో కుప్పం పట్టణం జనసంద్రాన్ని తలపించింది. కోరిన కోరికలు తీర్చే అమ్మవారికి భక్తులు భారీ సంఖ్యలో జంతు బలులు సమర్పించారు. పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు మరొక 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక సభ్యుడు బుద్ధ రాజేష్ డిమాండ్ చేస్తున్నారు. స్థానిక గౌరపాలెం తన కార్యాలయంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని ఎటువంటి నిర్మాణం నోచుకోక ఈ వైసీపీ ప్రభుత్వంలో 3 రాజధానులు పేర్లు చెప్పి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న తప్ప రాజధాని నిర్మాణం జరగలేదు. వచ్చే ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మించి ప్రజలకు అందుబాటులో ఉండి పరిశ్రమలు తీసుకువచ్చే వరకు రాబోయే కేంద్ర ప్రభుత్వం ఏదైతే వస్తుందో అది ఆంధ్రప్రదేశ్ కు మరొక 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని, గత 10 సంవత్సరాలుగా ఈ ఆంధ్రప్రదేశ్ ఇవ్వాల్సిన ఉమ్మడి హైదరాబాద్ లో రావాల్సిన నిధులు, ఆస్తులు సంబంధించి త్వరగా పూర్తి చేయాలని కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిధులు, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్కారం, నేను మీ బుద్ధ రాజేష్ మాట్లాడుతున్నాను. మరి ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 సంవత్సరాలు ఒక 4-5 రోజుల్లో అవుతున్న సందర్భంగా మరి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రాకు సంబంధించిన భవనాలు అయ్యేని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి సన్నాహాల్లో ఉన్నారు. మరి ఈ నేటికి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ విడిపోయాక రాజధాని నిర్మాణం జరగకుండా మరి గత 2 ప్రభుత్వాలు అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి ఏకైక రాజధాని అని చెప్పేసి డెవలప్మెంట్ చేశారు. మరి ఆ ప్రభుత్వం పడిపోయాక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 3 రాజధానుల పేరు చెప్పి కాలయాపన చేసి రాజధాని జోలికి వెళ్లకుండా నేటి వరకు నెట్టుకొచ్చారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విభజన హామీలు ఏదీ నెరవేర్చలేదు కాబట్టి మరి గత వచ్చే 10 సంవత్సరాలు కూడా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలని, హైదరాబాద్లో సంబంధించిన ఆస్తుల విషయంలోనేటి వాటి నిధులు కూడా గత 10 సంవత్సరాలు బట్టి 1 రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్కి రాలేదు. మరి వచ్చే కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఆ నిధులు కేటాయించి
ఇంకా రాజధాని నిర్మాణం జరగలేదు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్కు మరొక 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిని పొడిగించాలని, అలాగే రావాల్సిన ఆస్తులు, నిధులు, నీళ్లు అన్నీ కూడా మరి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం నిధులు కూడా వచ్చే కేంద్ర ప్రభుత్వం అమలు చేసి ఈ అప్పుల ఉబ్బులో ఉన్న ఆంధ్రప్రదేశ్ని కేంద్రం ఏ ప్రభుత్వం వచ్చినా 99% శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం కేంద్రంలో జూనియర్ ఎన్టీఆర్ 41వ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ యూత్ అభిమానులు రొద్దం 6 గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన ముత్యాలమ్మ గుడి వద్ద ఈ పూజ కార్యక్రమాలు నిర్వహించి జూనియర్ ఎన్టీఆర్ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ యూత్ అభిమానులు కోరారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కేక్ కట్ చేసి జూనియర్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ యూత్ అభిమానులు నరేంద్రబాబు, రవి, నాగేంద్ర, రుద్ర, శ్రీనివాస్, ఓబులేసు, మేఘశ్యామ్, గణేష్, రామంజీ, హరిశ్రీరామ్, ఆది, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ ఆఫీసులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పూలహారం వేసి నివాళులర్పించిన బెల్లంపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ మత్తమర్రి సూరిబాబు, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి, బండి రామ్, సేవాలాల్ జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిలవేరు సత్యనారాయణ, నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఎండి అఫ్జల్, మైనార్టీ పట్న అధ్యక్షులు గౌస్ బాయ్, యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ బాలు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మన భారత 6వ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లి కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఆయన భారతదేశానికి 6వ ప్రధానమంత్రిగా వాళ్ళ తల్లిగారు చనిపోయిన తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ పెట్టి ఆనాడు అతి చిన్న వయసులో ఎలక్షన్స్కి వెళ్లి 508 స్థానాలకు గాను 401 స్థానాలు అంటే భారీ మెజార్టీతోని అత్యధిక సీట్లు సాధించి ప్రపంచంలోనే అంత మెజార్టీ అంతకుముందు 7 సార్లు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగినాయి, ఎప్పుడు కూడా అంత మెజార్టీ రాలేదు. 401 స్థానాలు సంపాదించి అత్యధిక మెజార్టీతోని ప్రధానమంత్రి అయిన వ్యక్తి అతి చిన్న వయసులో ప్రధానమంత్రి అయ్యిండు. ఆయన భారత రత్న అవార్డు కూడా ఆయనకు వచ్చింది. అదేవిధంగా పేదలకు, బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను, అదేవిధంగా ఆయన టెక్నాలజీ రకంగా కావచ్చు, ఓటు హక్కులు కావచ్చు, అనేక కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి భారత ప్రజానికానికి, రైతులకు అనేక రకాల సేవలు చేసి ముందుకు తీసుకుపోదామనే క్రమంలోనే దురదృష్టవశాత్తు 1991 మే 21న ఆయనకు ఉగ్రవాదులు ఆయన మీద దాడి చేసి బాంబుతో పేల్చి చంపడం జరిగింది. దాంతో మన భారత రాజ్యాంగానికి, మన భారత దేశానికి, మన కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని చెప్పి ఆయన ఆశయాలు పేదలకు ఎంతో మంచి చేద్దామనే ఆశయాలుండే అవన్నీ ఆయన చనిపోవడం వల్ల మనకు కొంచెం నష్టం జరిగింది. కాబట్టి మనము ఖచ్చితంగా ఆయన ఆశయాలను ఖచ్చితంగా మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా రాజీవ్ గాంధీ ఆశయాలను భారత ప్రజానికం అంతా కూడా, యువత అంతా కూడా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ
జై హింద్, జై కాంగ్రెస్. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా రంపచోడవరం ఏఎస్పీ జగదీష్ హడహల్లి ఆదేశాల మేరకు ఎన్నికల నియమ నిబంధనలు ఎవరు అతిక్రమించినా ఉపేక్షించేది లేదని పలు పార్టీల నాయకులతో సిఐవి వెంకటేశ్వరరావు వివరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రంపచోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో వివిధ పార్టీల నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. రంపచోడవరం సార్వత్రిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రజలు నాయకులు సమన్వయం పాటించాలని రంపచోడవరం సిఐ వెంకటేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మండల స్థాయి ప్రజాప్రతినిధులు వివిధ పార్టీలకు చెందిన నాయకులతో రంపచోడవరం పోలీస్ స్టేషన్ ఆవరణలో చెప్పారు. చెప్పండి, ఎవరిని రాకుండా ఎస్ఐగా చెప్పారు కదా, వచ్చి ఇక్కడ ఇబ్బంది పడడం తప్ప ఏమి ఉండదు. హైదరాబాద్ సోమాజిగూడలోని దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహానికి మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మాజీ మంత్రి జానారెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, విహెచ్ షబీర్ అలీ, రోహిన్ రెడ్డి పాల్గొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు నష్టపోయి 73,906 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 46 పాయింట్లు కుంగి 22,455 దగ్గర కొనసాగుతుంది. టెక్ మహీంద్రా, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, మారుతి విప్రో, ఎస్బీఐ, పవర్ గ్రిడ్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మెల్డోవా ఉస్టియా అనే గ్రామంలో దారుణం. బతుకున్న 62 ఏళ్ల వ్యక్తి పూజ చేసిన 18 ఏళ్ల యువకుడు. భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. ఢిల్లీలోని వీర్ భూమి వద్ద నివాళులర్పించిన కాంగ్రెస్ అగ్రనేతలు. ధర్మవరం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి రథోత్సవం. మడుగుతేరు లాగిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. తిరుపతి గంగమ్మకు చెవిరెడ్డి సార సమర్పణ. జాతరలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. హైదరాబాద్ సోమాజిగూడలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి. నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి.
నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లో 100 పాయింట్లు నష్టపోయి 73,906 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. ఇదిరోజు బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.